సంగారెడ్డి జిల్లాకే కాదు యావత్ తెలంగాణ గురించి మామూలు విషయం కాదు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదరు, ఖైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మనకు కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంత సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర విగ్రహావిష్కరణ, తర్వాత నెహ్రూ కేంద్రీయ విద్యాలయ, తర్వాత మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ పంప్ ల్యాండ్ అలొకేషన్ అనేది. ఇక్కడ మీరందరూ కూడా బాధ్యతలు ఒక కమిట్మెంట్ తోటి బై బిలీవింగ్ యూ ఆఫీసర్స్, మీరు ఆ కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఆయన విషయమే కానీ ఏదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆ 2 గంటల 2.5 గంటల వ్యవహారాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభల్ని కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం నాకు. ఇంకేదైనా చిన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే I can come back to you, collectively report to you. But at the same time, I request to all the officers headed by the district collector and the SP that see that no untoward incident or no gap should be there in all the respective departments which have been entrusted with this responsibility of making this program or a tool program or a program the Honorable Chief Minister. Inauguration point, and from statue inauguration point to Kendriya Vidyalaya, and after completion of inauguration at Kendriya Vidyalaya, sir will be reaching the public meeting venue. And at the public meeting venue, first it will be inauguration of the plaques of different development programs, followed by stalls, and followed by meeting, barricading, helipad arrangements. So from safety and security point of view, there should not be any lapses or compromise. We have to be extremely vigilant, alert, and very strict in making these arrangements. Then secondly, coming to arrangements at each point, so already we have discussed. We kept for the statue, in charge has been given to DBCDO and SCPR, and at the Kendriya Vidyalaya also we have given in charge arrangements to concern DSCDO and district officers. And at public meeting venue also we are giving the so mandal and municipality wise mobilization plans అన్నది మీరు తయారు చేయండి. ప్రతి మండలం 23rd నాడు ఏ టైం నాడు స్టార్ట్ కావాలి, వెరీ మైక్రో ప్లాన్ కూడా మేము తయారు చేసి పెట్టుకుంటాం సార్, డీటెయిల్డ్ ప్లాన్. ఇంతకుముందు ఫర్ ఆనరబుల్ CM's ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ డన్ సిమిలర్ మొబిలైజేషన్ సార్. సో అదే విధంగా ఇప్పుడు ఇంకా కూడా జాగ్రత్తగా మన జైరాబాద్ రావడం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి ఇప్పుడే మా మేడం గారు చెప్పినట్టు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సీఎం గారి మీటింగ్ అమలు రోజుగా మరి కార్యక్రమంలో నిమగ్నమై బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా అధికారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జైరాబాద్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఫ్యూచర్ మా సంగారెడ్డి జిల్లాకు ఉన్నదంటే జైరాబాద్ ఎంత అభివృద్ధి చెందితేనే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన రామచంద్రాపురం నుంచి రావడం జరిగింది. మరి ఇప్పటి సమయం జైరాబాద్ తెలంగాణ మ్యాప్లో నంబర్ 1గా ఉంచాలన్నది మా అందరి కోరిక. అది మీ యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించి రేపు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే మరి కార్యక్రమాలు ప్రజల వరకు పోవాలి. ఎన్నో మా వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాం. మహిళా సమైక్య మా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు మహిళలకు అత్యధిక సంఖ్యలో గ్రూపులకు చెంది, ఎందుకంటే ఆ గ్రూపుల ద్వారా
మరి మా పావుల వడ్డీ ఇచ్చి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఏ కార్యక్రమం వచ్చినా మహిళలకే ఇస్తా ఉన్నాం. మరి అది సందేశం మన ముఖ్యమంత్రి ద్వారా పోవాలి అంటే వారి పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని చూస్తాం. మరి యంత్రాంగం మీద అంత కష్టపడి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వచ్చేట్టు చూడాలి.